హాయ్ అండి అందరికీ. రండి రండి నా చిన్న మినీ గార్డెన్ చూపిస్తాను. ఏం చేస్తామండి, జాగ లేదు. జాగ ఉంటే ఊరు మొత్తం పెట్టేస్తాను నేనైతే, అంత పిచ్చి దాన్ని మొక్కలంటే. ఇక చిన్న బాల్కనీనండి, మనం ఉండేది అపార్ట్మెంట్లో. చిన్న బాల్కనీలో పెట్టుకున్నాను. ఎంత బాగుంటుందోనండి, ప్రశాంతంగా ఉంటుంది. ఇలా మొక్కలలో వచ్చి కాసేపు మొక్కల్ని చూస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో. ఇక టమాటా మొక్కలండి, నేను ఖరాబ్ అయిన టమాటా ఒక్కటి పడేస్తే ఎన్ని మొక్కలు వచ్చాయో అవన్నిట్లో పెట్టేశాను. ఈ కాకరతీగ ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు, కానీ కాకరకాయలు కొంచెం తీగ పెద్దగా చూశాను. ఓ కాకరకాయ చెట్టు అని అలాగే ఉంచేసాను తీగని. ఇక కాకరకాయలు వస్తున్నాయి. అంతకుముందు కోసానండి, మళ్ళీ చిన్న చిన్న పిందెలు చాలా పడ్డాయి. మన ఊరిలో వచ్చాం కదండి హైదరాబాద్, వచ్చిన తర్వాత చూస్తే సర్ప్రైజ్ ఇచ్చింది నాకు మా గార్డెను. ఈ పుదీనండి, ఎన్నిసార్లు కోసినా వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. ఇక అన్నీ భలే ఉంటాయండి. అంటే ఎంతో మనకు వాడుకోవడానికి అని కాదు, ప్లేస్ ఉంటే పెట్టుకోవచ్చు, కానీ చిన్న ఉన్న స్థలంలోనే పెట్టుకొని ఆనందపడడం నాకు ఇష్టం అండి. అందుకని ఈ బాల్కనీ మొత్తం మొక్కలతో నింపేశాను. కొత్తిమీర వేసిన దాంట్లో ఒకటి రెండు వదిలేస్తే మంచిగా ధనియాలు అయిపోయినాయండి. ఇది ఏం ఫ్లవర్ చెప్పుకోండి మీరు. నాకైతే నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడటం. భలే ఉంది కదా ఆ ఫ్లవర్ని. ఇలా ఎంతో అందంగా ఉంటుందా అనుకున్నా నేనైతే. ఇలా వస్తుందని నాకైతే తెలియదండి. గెస్ట్ చేయండి మీరేలో ఎవరైనా అది ఏం ఫ్లవరో. ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా చిన్న మినీ గార్డెన్ ఎలా ఉందో లైక్ చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్.